మకర రాశి వాళ్ళకండి గురుదృష్టి సంపూర్ణంగా ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. అంటే శని వలన వచ్చే దోషాల కంటే గురుడు వలన వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, దేని గురించి ప్రయత్నించినా మంచి ఫలితాలు ఉంటాయండి. కార్యసిద్ధి, కార్య విజయము కలుగుతాయి. మీకు ప్రస్తుత ఎలక్షన్స్లో ఉన్న ఎలక్షన్స్లో విజయం సాధించడానికి గురుడు తోడ్పడతాడు మీకు. పైగా పంచమస్థానంలో గురుడు ఉన్నాడు, అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మీరు రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. పంచమస్థానంలో గురుడు అంటే మీకు రాజకీయ పదవులు కూడా వస్తాయండి. మంత్రి పదవి రావడానికి అవకాశాలు మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా శని ప్రభావం, ద్వితీయ భావంలో శని మంచివాడు కాదండి. మీరు అందంగా ఉంటారు. కొంతమంది మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని చాలామంది ఉంటారు. ఖచ్చితంగా బాగుంటుంది. మీ స్నేహితులు అలాగే అనుకుంటుంటారు. కాకపోతే అంటే శని ప్రభావం వలన మీ స్నేహితుల మధ్యలో, లేదా మీ భార్యాభర్తల విషయంలో, మీ కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు, తగాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా కొంచెం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతమంది సెకండ్ భావంలో శని ఉండడం వలన తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్య రీత్యా, లేకపోతే ఏదో పర్సనల్ పనుల రీత్యా దూర ప్రాంతాలకు వెళ్తారు. మూడో భావంలో కుజుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహు, కుజబుధులే కాంబినేషను మీకు యోగంగా ఉంటుందండి. పత్రికా వార్తా సేకరణ చేస్తుంటారు సార్, వాళ్ళకి మంచి ప్రతిభ కనపరుస్తారు. అలాగే కుజబుధుల కాంబినేషన్ వలన ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కుజుడు తమ్ముడు కారకుడు, అంటే తోబుట్టువుల కారకుడు కాబట్టి తమ్ముళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. అవినాభ సంబంధాలు చాలా బాగుంటాయి. బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల ఒక అద్భుతమైన ప్రపంచం, అంటే కమ్యూనికేషన్స్ వ్యవస్థ పెంచుకోవడము, అలాగే మూడో భావం డెవలప్ అవ్వడము, కంప్యూటర్స్ రంగంలోనూ కమ్యూనికేషన్స్ రంగంలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉండడము, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ సంబంధించిన విషయాల్లోనూ చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. ముఖ్యంగా మూడో భావం చాలా బాగుంది కాబట్టి ధైర్యంగా ఉంటారు. కుజుడు ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్పోర్ట్స్లో బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు. అద్భుతమైన ప్రపంచం బాగుందండి మీకు. అంటే మీ శుభవార్తలు వినడానికి, ఏదైనా పని అప్పచెప్తే కంటిన్యూస్గా ఆ పని దీక్షగా చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఫోర్త్ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు, ఈ బుధ శుక్రులు మీ లగ్నానికి మంచివాళ్ళు అండి. వాళ్ళు అందుకే ఫోర్త్ భావంలో ఉన్నారంటే చదువునిస్తారు బాగా. రవి బుధుల కాంబినేషన్ ఓకే, కానీ కాకపోతే అంటే బుధ శుక్రుల కాంబినేషన్ మంచి అద్భుతమైన యోగం ఉంది మీకు. అంటే ముఖ్యంగా బుధ శుక్రులు ల్యాండ్స్, భూములు ఇస్తారు. ఫోర్త్ భావం కాబట్టి భూములు, ఫోర్త్ భావం కాబట్టి వాళ్ళు బుధ శుక్రుల కాంబినేషను నటనా రంగం బాగా డెవలప్ అవుతారు. డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా బాగుంటుంది. అలాగే నృత్య కళాకారులు కూడా చాలా బాగుంటుంది. సంగీత కళాకారులుగా చెప్పక్కర్లా, అద్భుతంగా ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషను వలన పంటలు పండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. లేదా కొంతమందికి మీ దాంట్లో ల్యాండ్స్ అంటే భూములు అనుకోండి, లేకపోతే మీకు ఇల్లు గృహప్రవేశాలు చేయడము అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము అద్భుతంగా ఉంది. సంగీత సాధన ఖచ్చితంగా వచ్చి తీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానంలో గురుడు అండి, అద్భుతం. పంచమ స్థానంలో గురుడు విశేషంగా యోగిస్తాడు మీకు. మంచివాడు కాదు, కానీ పంచమ స్థానం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడు కూడా పంచమాధిపతి అయ్యాడు. అలాగే రవి కూడా పంచమాలో ఉన్నారు. పుత్ర కారకులు అవుతారు వీళ్ళు. పుత్రికలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీ జనాకర్షణ ఎక్కువ బాగుంటుంది. ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి మీరు, ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనయోగం ఉండడము బాగా ఉంది వాళ్ళకి రచయితలుగా, అద్భుతం. అలాగే మీరు సినిమా రంగంలో, సాహిత్య రంగంలో ఇందాక చెప్పినట్టుగానే బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి మీరు. పంచమ స్థానం బాగుంది కాబట్టి. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్, స్టాక్ మార్కెట్ అందాం, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే పంచమ స్థానంలో మీకు లాసులు రావు, లాభాలే రావడానికి అవకాశం ఉంది. స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే పంచమ స్థానం కింద జన్మలో చేసే పుణ్యం. అందుకని చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సప్తమ స్థానాధిపతి కూడా మీరు చంద్రుడయ్యాడు. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి. ఈ భార్యాభర్త అనురాగంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు కాస్త అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భాగ్యస్థానంలో కేతు ఉండడము, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వలన యోగం ఏంటంటే బాగా నేర్పరితనంగా, ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళడము, బాగా ఐశ్వర్యం పెరగడము, ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ దేవుడి యొక్క దర్శనాలు చేసుకోవడం ఎక్కువ ఉంటుందండి. మీకు నాలెడ్జ్ బాగా ఉంటుంది, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. సంపద అద్భుతంగా ఉంటుంది. సంపదలు అంటే 9th భావం బాగుందంటే సంపదలను ఇస్తాడు. తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, పీఠాధిపతులను సందర్శిస్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ నది స్నానాలు, గంగా స్నానం కానీ, సరయూ నది స్నానాలు కానీ, లేదా మీరు వెళ్తున్నారు కదా నర్మదా నది స్నానం చేయబోతున్నారు మీరు, నర్మదా స్నానం కానీ అద్భుతంగా ఉన్నాయండి. నర్మదా స్నానం చేయడం విశేషం. యమదండన ఉండదు.
సరే అది పక్కన పెడితే మంచి యోగం ఉంది. భాగ్యస్థానంలో గురు దృష్టి ఉందంటే వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం, బిజినెస్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగ వ్యాపార సంస్థలు బాగుంటాయి. ముఖ్యంగా ఈ సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మంచి ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే భాగ్యస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా ఎక్కువగా మీరు బాగా తీర్థయాత్రలు చేయడానికి, నదులలో స్నానం చేయడానికి, ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్పాల్సింది అంటే తటాకాలు అంటారు, చెరువులు, బావులు అంటారు సార్, అవి తవ్వించడానికి అవకాశాలు మీలో ఉన్నాయి. సరే, ఏదేమైనా భాగ్యస్థానం తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెరుగుతాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వలన విద్యలో బాగా విద్యలో రాణించి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. విద్యలో రాణించడం, ఉద్యోగంలో సెటిల్ అవ్వడం ఏంటయ్యా అంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాయడం, సెలెక్ట్ అవ్వడం ఖచ్చితంగా ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు దశమస్థానం బాగుంది కాబట్టి, కర్మస్థానం కూడా బాగుంది కాబట్టి మీరు ఉద్యోగ భద్రత కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు సెటిల్ అవ్వడము. కొంతమందికి బాసులు ప్రభావం ఉండేది వాళ్ళ మీద, మీ మీద, కానీ బాసుల యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లాభస్థానానికి గురుదృష్టి ఉంది. ఇంతకుముందు లాభస్థానానికి చెడుదృష్టి ఉండడం వలన మీ పెద్దవాళ్ళు, అక్కయ్య కానీ అన్నయ్య కానీ బాగుండేవారు కాదు. మీ లాస్ట్లో వచ్చేవి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండేది కాదు. ఇప్పుడు గురుదృష్టి ఉండడం వల్ల మీకు డబ్బులు రావడం లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి. మీకు ప్రాఫిటబుల్గా ఉంటారు, మీరు చేసే వ్యాపారాభివృద్ధి ఉంటుంది, ప్రాఫిటబుల్గానే ఉంటుంది. కంటిన్యూస్ నిరంతరంగా మీకు డబ్బులు వచ్చే యోగము, సంసార వృద్ధి, అలాగే దైవ సంబంధమైన ఖర్చులు అధికంగా చేసుకుంటారు. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన, పంచమ స్థానంలో కూడా గురుడు ఉండడం వలన రాజకీయంగా ఎదుగుదలగా ఉండడానికి, రాజకీయంగా పదవులు రావడానికి, రాజకీయంగా ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. మీరు ట్రై చేసి కష్టపడండి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క దయ వలన సక్సెస్ అవుతారు. అని మీ జాతకాలు కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్నది మాత్రం కాదు, అందరినీ ఉద్దేశించి చెప్తున్నదే. కాబట్టి మీరు జాతకాలు పరీక్షించుకొని చూసుకోండి, ఏదైనా కష్టపడండి. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాట్ ఈవెన్ ఇన్ రాజకీయాలు, అన్ని రంగంలోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అమ్మవారు పూజ చేసుకోవాలండి. అమ్మవారు పూజ చేసుకోవడం వలన చాలా ఫలితాలు ఉంటాయి. కుంకుమ పూజ కానీ, చండీ హోమాలు కానీ, అలాగే అభిషేకాలు కానీ చేయించుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. సో మీ అందరికీ, మీ రాశి వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.